హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను అందరిలా మైదా పిండి కాకుండా గోధుమ పిండి యూస్ చేసి ఎలా చేయాలో అనేది మీకు ఇప్పుడు చెప్తాను రండి. ఇది ఒక కొత్త రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించిన గ్లాస్ తోటి ఫస్ట్ నేను షుగర్ వేసుకున్నానండి. ఆ గ్లాస్తోని గ్లాసుడ్ షుగర్ వేసుకున్నాను. నెక్స్ట్ 1.5 గ్లాసు గోధుమ పిండి వేసుకున్నానండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, నెక్స్ట్ చిటికెడు బేకింగ్ సోడా వేసుకున్నాను. నేను షుగర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోవచ్చండి. మేము షుగర్ కొంచెం తక్కువ తింటాము, అందుకే తక్కువ వేసుకున్నాను. ఇది వెనిలా ఎసెన్స్ అండి. ఒక 5-6 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా మిక్స్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయిల్ కూడా నేను సేమ్ గ్లాస్ యూస్ చేసి 1.5 గ్లాస్ వేసుకున్నానండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్ అనేది బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి, ఫ్లఫీగాను. ఇక్కడ నేను కేక్ గిన్నెకి ఆయిల్ రాసి ఉంచుకున్నాను. ఇంకొకటండి, ఇక్కడ ఆయిల్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు బటర్ యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం మామూలుగా సఫోలా ఆయిల్ యూస్ చేశానండి. ఆయిల్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి నెయ్యి వాడుకోవచ్చు అండ్ బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలాగా చూసారా, కిందన ఒక లైన్ ఉంది. ఆ లైన్ వరకు మాత్రమే మనం కేక్ మిక్స్ అనేది వేసుకోవాలి, లేకపోతే అంతా పొంగిపోయి బయటికి వచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే. వేసిన తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకి కేక్ గిన్నెకి కిందన వేరేగా ఇస్తాడండి. అందులో మనం సాల్ట్ కానీ సాయిల్ కానీ వేసి పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లోని 15 మినిట్స్ సిమ్లోని పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు కుక్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఎడ్జెస్లో అంతా ఇలా మనం లూజ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి అంతా ఈజీగా బయటకు వచ్చేస్తుంది కేక్ అనేది. అది మస్ట్ అండి. చూసారు కదా, నేను ఇలా చేస్తున్నాను కదా, అలా మీరు కూడా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా మనం టర్న్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేస్తే మనకి ఈజీగా కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుందండి. మనం ఎడ్జెస్ మాత్రమే లూజ్ చేసాం, కానీ అడుగుని ఇంకా పట్టు ఉంటుంది కదా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కేక్. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.